ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన సినిమా 'దేవర'. ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దాంతో ప్రమోషన్స్ ని స్పీడ్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ విడుదల చేశారు. ఫియర్ సాంగ్ సూపర్ హిట్ అవ్వగా, చుట్టమల్లె సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి 3వ సాంగ్ విడుదల చేస్తున్నారు. 'దేవర' నుంచి 3వ పాటగా 'ఆయుధ పూజ' సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నెలలోనే ఈ 3వ పాట కూడా విడుదల కాబోతోంది. దాంతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. మొదటి పాటకు మాస్ ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకి ఎన్టీఆర్ అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఇప్పుడు 'చుట్టమల్లె' అంటూ వచ్చిన పాటకి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ పాట రికార్డు స్థాయి వ్యూస్ దక్కించుకుంది. భారీ ఎత్తున వస్తున్న వ్యూస్ తో 'దేవర' కొత్త రికార్డును సృష్టించబోతోంది. తక్కువ సమయంలోనే 50 నుంచి 75 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'దేవర' సెకండ్ సింగిల్ 11 రోజులు పూర్తి కాకముందే ఏకంగా 100 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. సాధారణంగా హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్ లేదా బాలీవుడ్ సినిమాలు పాటలు చాలా భారీ వ్యూస్ సొంతం చేసుకోవడం జరుగుతుంటుంది. సౌత్ సినిమా పాటలు అంత స్పీడ్ గా 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు 'దేవరా' సినిమా పాట అంతకు మించి అంటూ దక్కించుకున్నట్టు వ్యూస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాలు విడుదల అయిన తర్వాత పాటలకు మంచి క్రేజ్ అయి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ 'దేవరా' సాంగ్ కి మాత్రం విడుదలకి ముందే ఒక రేంజ్ లో ఆదరణ లభిస్తోంది. 'చుట్టమల్లె' పాటకు దక్కిన స్పందన చూస్తూ ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం కలుగుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ గతంలో చేసిన సినిమాలన్నీ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసే విధంగా ఓపెనింగ్స్ కనెక్షన్స్ ఉంటాయని ఫ్యాన్స్ చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు. అనిరుద్ అందించిన ఈ పాట మ్యూజిక్ విషయంలో మొదట ట్రోల్స్ వచ్చినా వాటన్నిటినీ దాటుకొని ఆ ట్రోల్స్ వల్ల మరింత వ్యూస్ ను రాబట్టుకుంటూ దూసుకుపోతోంది. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టడంతో ఇక లైక్స్ మరియు షేర్స్ ను కూడా ఈ పాట దక్కించుకుపోతోంది. యూట్యూబ్ లోనే కాకుండా పలు పాటల స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ పై కూడా ఈ పాటలు సందడి చేయనున్నాయి. ఎన్టీఆర్ 'త్రిబుల్ ఆర్' తర్వాత చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో ఆ స్థాయిలో ఉంటుందని నమ్మకం వ్యక్తమవుతోంది. కొరటాల శివ చాలా సమయం తీసుకొని ఈ సినిమాను చేస్తున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. 'దేవర' సినిమా నుంచి బైరా పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ బర్త్డే గ్లిప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిప్స్ లో ముందు ఆయుధ పూజ చూపించారు. ఆ తర్వాత రకరకాల కత్తులు కనిపించాయి. ప్రజలంతా కలిసి దైవాన్ని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బైరా కనిపిస్తాడు. ఒక ఆలయంలో 'భైరా భైరా' అంటూ ప్రజలందరూ జేజేలు కొడుతూ ఉంటే వారి మధ్యలో బైరా ఎంట్రీ ఉంటుంది. బైరా వేటాడితే తరతరాలు చెప్పుకునేలా ఉంటుందనే విధంగా ఒక కొటేషన్ ఇచ్చారు. 'దేవరా'లో హీరో ఎన్టీఆర్ గ్లిప్స్ లో ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువ చూస్తుండాలి. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అంటారు అని ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడు. ఇక తాజా గ్లిప్స్ లో బైరా దాటికి మట్టి కుస్తీలో ప్రత్యర్థులు రక్తం నేల చిందిస్తారని తెలుస్తోంది.